బ్రహ్మణి మానస సంచరరేవో మనస్సా, పరమాత్మ యందు సంచరించు. ఆ పరమాత్మ రూపం ఒక రూపం, శ్రీకృష్ణ రూపం చెప్పారు అక్కడ. మదశిఖి పింఛ అలంకృత చికురే, చికురం అంటే ఈ భాగం, ఆ చికురు శిరోభాగం మీద నెమలి పింఛం ధరించి ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎంత అందంగా ఉంటాడు. మహనీయ కపోల విచిత ముకురే, ఆయన కపోలాలు, ఆయన బుగ్గలు చూడు, పసిపిల్లాడి బుగ్గల్లా ఎంతో అందంగా ఉండి, విచిత ముకురే, ముకురం అంటే అద్దం, అద్దం కంటే నున్నగా ఉంటూ ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బుగ్గలు. అందుకని అటువంటి అందమైన కృష్ణ పరమాత్మను చూడవయ్యా. చూడగా 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 ఆ అరూపమైన కృష్ణ పరమాత్మ కూడా, అనంత తేజస్సుతో ప్రపంచమంతా నిండిపోయిన పరమాత్మ కూడా నీకు దర్శనమిస్తాడు. అంటే అరూపమైన పరమాత్మను చూడాలంటే సాకారమైన పరమాత్మను ముందు చూడాలి. మనం ఎప్పుడూ నిరాకారాన్ని చేరుకోవాలంటే సాకారాన్ని ఆరాధన చెయ్యాలి. హిందూ ధర్మంలో విగ్రహారాధన యొక్క విశిష్టతే, కానీ విగ్రహారాధనతో ఆగిపోకూడదు.